లాస్ట్ కాలేజీలో ఏం చేశారంటే 8,500 కోట్లను ఖర్చు పెట్టి 17 మంజూరు చేస్తే దానికి ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కేవలం 15% మాత్రమే ఖర్చు పెట్టారు. మెడికల్ కాలేజీ ముందుకు తీసుకెళ్లలే. చాలా చోట్ల మీరు చూసే పాలకొల్లు కూడా పునాదులు కూడా తీయలేదు. 4 ఏళ్లలో ఏమి చేయకుండా ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నారు. 15% మాత్రమే నిధులు వెచ్చించారంటే అర్థం చేసుకోండి. 8,500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే 1,400 కోట్లు. దాంట్లో కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. ఈ 8,500 కోట్లకు కేంద్ర ప్రభుత్వం నబార్డు ద్వారా కానీ, లేదా శాస్కీ ద్వారా కానీ, లేదా కేంద్ర ప్రాయోజిత పథకాలు కానీ 5,000 కోట్లు ఇస్తుంటే వాటిని కూడా సరైన ఖర్చు పెట్టకుండా ఇది చేశారు. ఆ నిధులు కూడా ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయాయి. నబార్డు కూడా తీసుకున్న నిధుల్ని యూసీలు ఇచ్చారు కానీ ఎక్కడ ఖర్చు పెట్టిన సందర్భంలో ఒక పులివెందుల పైన మాత్రమే 500 ఖర్చు పెట్టాలి, 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే దాన్ని 300 కోట్ల దాకా ఖర్చు పెట్టి ఒక 59% ఫైనాన్షియల్ ప్రోగ్రెస్, 74% ఫిజికల్ ప్రోగ్రెస్ ఉంది. కానీ ఇతరత్ర ఏ కాలేజీలో కూడా కనీసం 50 కోట్లు కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. దాని కారణంగా భవనాలు పూర్తి కాలేదు, హాస్టల్ పూర్తి కాలేదు, హాస్పిటల్ పూర్తి కాలేదు. ఈ పరిస్థితుల్లో హాస్పిటల్ ప్రారంభించడం కష్టమవుతుంది భవనాలు పూర్తి కాకుండా. మరీ ముఖ్యంగా దీనికి కావాల్సిన ఫ్యాకల్టీ అయితే ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు, సీనియర్ రెసిడెంట్స్ వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా అందుబాటులో లేరు. ఆ సంఖ్యలో తగిన సంఖ్యలో లేరు. దానికి తగినట్టుగా నియామకాలు చేపట్టాల. దాని కారణంగానే ఈ సంవత్సరం పులివెందుల కళాశాలకి వాళ్ళు భవంతులు, ఒక హాస్టల్, బాలికల హాస్టల్, బాలుల హాస్టల్ పూర్తి చేయలేదు కానీ హాస్పిటల్, కళాశాల పూర్తి చేశారు. అయినప్పటికీ కూడా నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి నిరాకరించింది. ఎందుకంటే అధ్యాపకులు 50% కూడా లేరు. బోధనా సిబ్బంది 50% లేకుండా పిల్లలకి నాణ్యమైన వైద్య విద్య, ఎందుకంటే వైద్య విద్య అనేది చాలా క్లిష్టతరమైన విద్య కాబట్టి వీటిని ఆ ప్రొఫెసర్లు ఆ స్థాయిలో ఉంటేనే సరైన బోధన విద్య, సరైన బాధ్యతాయుతమైన డాక్టర్లను తయారు చేయడానికి అవకాశం, లేకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీటిని పీపీపీ మోడ్ లో తీసుకెళ్తున్నాం. 17 కాలాల్లో 7 కాలేజీలని ప్రభుత్వమే ప్రారంభిస్తుంది, నిర్మిస్తుంది భవనాలు. ఇప్పటికి కొన్ని అయ్యాయి. ఇప్పుడు రాజమండ్రిలో చూస్తే మనకు ఉదాహరణకి 2వ సంవత్సరం క్లాసులు కూడా మొదలయ్యాయి. కానీ 20 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు 475 కోట్లకు గాను. అంటే 2వ సంవత్సరం వచ్చేసరికి, ద్వితీయ సంవత్సరం వచ్చేసరికి విద్యార్థులు చదువుకోవడానికి భవనాలు కూడా లేవు, తరగతి గదులు కూడా లేవు. ఈ పరిస్థితులు అంటే ఒక అవగాహన రాహిత్యంతో చేశారు. అట్లా కాకుండా పీపీపీ మోడ్లోకి వెళ్ళి ఒక నాణ్యమైన వైద్య విద్యను అందించాలని చూస్తున్నాం. అది కాకుండా ప్రభుత్వ కళాశాలల్లో, వైద్య కళాశాలల్లో ఈ సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చి ఈ ప్రైవేట్ కన్వీనర్ 100% 15,000కే సీట్లు, 10,000 రూపాయలకి పేదలకు అందుతుంటే దాంట్లో కన్వీనర్ కోటాలో 4 లక్షలు, మేనేజ్మెంట్ కోటాలో 13 లక్షలు, ఎన్ఆర్ఐ కోటాలో 25 లక్షల దాకా. అంటే ప్రభుత్వ కళాశాలలో కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ జీవో తెచ్చి పెట్టారు. దానివల్ల ప్రభుత్వ కళాశాలకి, ప్రైవేట్ కళాశాలకి తేడా లేకుండా చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ పీపీపీ మోడ్లో వెళ్ళి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ఒక అద్భుతమైన భవనాల్ని అన్ని పరికరాలతో దానికి తగినట్లుగా ప్రైవేట్ నుంచి వైద్య సిబ్బంది, బోధనా సిబ్బంది కూడా తీసుకొని ఒక నాణ్యమైన వైద్య విద్యని పేదలకు అందించాలి, ఈ రాష్ట్రంలోని ప్రజలకు అందించాలనే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది.